అందరికీ నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరము ఆగస్టు 21 తేదీన వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరాలనిచ్చే వరలక్ష్మీదేవి వ్రతం యొక్క పూజా విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి? వాయనం అనేది ఎలా ఇవ్వాలి? వాయనంలో ఏమేమి ఇవ్వాలి? తోరంని ఎలా కట్టుకోవాలి? కలశంని ఎలా పెట్టుకోవాలి? ఇంకా మరెన్నో విషయాల గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. శ్రావణ మాసంలో వరలక్ష్మి దేవతా పూజ, అష్టలక్ష్మి పూజలకు సమానము. ప్రతి ఏటా మనము శ్రావణ మాస శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటాము. ఒకవేళ ఈ శుక్రవారం కనుక వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కుదరకపోతే తర్వాత వచ్చేటువంటి శుక్రవారాలలో చేసుకోవచ్చు. అయితే అసలు వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఇంట్లో కానీ, పూజా మందిరంలో కానీ ఒక మండపం అనేది ఏర్పాటు చేసుకోండి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే మంచిదని చెప్తారు. కనుక మీకు వీలైతే కనుక ఇంటిలో ఈశాన్య భాగంలో కానీ, పూజా మందిరంలో కానీ పూజ కోసం స్థలాన్ని ఏర్పాటు చేసుకోండి. అలా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ స్థలం దగ్గర చక్కగా పసుపు నీటి జల్లుకొని, బియ్య పిండితోటి ముగ్గులనేది వేసుకొని, ఒక ఆసనం అనేది సిద్ధం చేసుకొని, అలా సిద్ధం చేసుకొని ఉన్నటువంటి ఆసనం మీద తెల్లటి వస్త్రాన్ని కానీ, కొత్తది లేదా ఎరుపు వస్త్రాన్ని కానీ పరచుకొని, ఆ వస్త్రం పైన 3 గుప్పెలతోటి బియ్యం అనేది పోసి, లక్ష్మీదేవి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోండి. అమ్మవారి చిత్రపటంకి చక్కగా పసుపు, కుంకుమ బొట్లనేవి పెట్టుకొని, అమ్మవారికి ఇష్టమైనటువంటి పువ్వులతోటి, పూలమాలలతోటి, మీకు తోచిన విధంగా ఆభరణాలతోటి చక్కగా అమ్మవారిని అలంకరణ అనేది చేసుకోండి. ఇప్పుడు కలశంని ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూద్దామండి. కలశం కోసం స్టీల్‌ని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ వాడకండి. వీలైనంత వరకు రాగిని కానీ, ఇత్తడిని కానీ, వెండి కానీ, బంగారం కానీ, మట్టిదైనా కానీ మీకు ఏది వీలైతే దాన్ని తీసుకోండి. ముందుగా రాగి కానీ, ఇత్తడి ప్లేటుని తీసుకొని చక్కగా పసుపు, కుంకుమ బొట్లతోటి అలంకరించుకొని, ఆ ప్లేట్‌ని మండపం పైన ఉంచి, దానిలో 5 గుప్పెల బియ్యం అనేది వేసి, చక్కగా సమంగా పరుచుకొని, దానిలోకి కొంచెం పసుపు, కుంకుమ వేసి, ఒక తమలపాకును కూడా పెట్టి, ఇప్పుడు ఇత్తడి లేదా రాగి చెంబును తీసుకొని చక్కగా ఆ చెంబుకు పసుపు, కుంకుమ బొట్లనేవి పెట్టి, ఆ తర్వాత మీ దగ్గర ఒకవేళ కాసు ఉంటే, ఆ కాసుకి అంటే దారానికి పసుపు రాసి, ఆ కాసుని దారానికి కట్టి అమ్మవారికైనా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ సంవత్సరం తీసుకోవడం కుదరకపోతే, లేదా మీకు అలా తీసుకునేటువంటి ఆనవాయితీ లేకపోతే కనుక, మీరు పసుపు కొమ్ముకి దారాన్ని కట్టైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ చెంబుని తమలపాకు మీద పెట్టి, దానిలో సగం వరకు నీరు అనేది పోసుకోండి. ఆ తర్వాత నీటిలో పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, నాణెము, తమలపాకులు, పచ్చకర్పూరము, గంధము, పరిమళ భరితమైనటువంటి సుగంధ ద్రవ్యాలను వేసుకోండి. ఆ తర్వాత ఒక కొబ్బరికాయకి పసుపు, కుంకుమ బొట్లనేవి పెట్టి, ఆ చెంబు పైన ఉంచి, దానిపైన ఎరుపు రంగు కానీ, ఆకుపచ్చ రంగు కానీ ఉన్నటువంటి జాకెట్ పీస్‌ని తీసుకొని పెట్టుకోండి. చక్కగా తర్వాత మీకు తోచిన విధంగా పూలమాలలతోటి, ఆభరణాలతోటి, పువ్వులతోటి, గాజులతోటి, చక్కటివి వస్త్రాలతోటి అలంకరణ అనేది చేసుకోండి. ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పసుపు గణపతిని కూడా తప్పకుండా చేసుకోవాలండి. మనము ఏ పూజలు చేసినా, ఏ వ్రతాలు చేసినా ముందుగా ఆ గణనాథుని పూజించిన తర్వాతే మనము మిగతా పూజంతా చేసుకుంటాం గనక తప్పకుండా పసుపు గణపతిని కూడా సిద్ధం చేసుకోండి. మనము ముందుగా పూజ ప్రారంభించడానికి ముందే తోరాలని, వాయనాలన్నిటిని సిద్ధం చేసుకొని పెట్టుకొని ఉంటే, మనం పూజ చేసేటప్పుడు ప్రశాంతంగా చేసుకోవచ్చు. కనుక ఇప్పుడు అసలు తోరంని ఎలా చేసుకోవాలో చూద్దాము. తెల్లటి దారం తీసుకొని 9 కానీ, 5 కానీ పోగులనేవి పోసుకొని, ఆ పోగులకు పసుపు అనేది రాసుకొని, పువ్వులతో కానీ, ఆకులతో కానీ ముడులనేది వేసుకోండి. 9 పోగులు పోసుకొని ఉంటే కనుక 9 ముడులు వేసుకోండి. 5 పోగులు పోసుకొని ఉంటే కనుక 5 పోగులనేవి వేసుకోండి. అంటే 5 ముడులనేవి వేసుకోండి. మొత్తం తోరాలు వచ్చేసి 3 అనేది చేసుకోండి. అలాగే వాయనంని ఎలా సిద్ధం చేసుకోవాలి అంటే, ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని దానిలో 1 లేదా 2 బ్లౌజ్ పీసెస్ అనేవి పెట్టుకొని, ఆ బ్లౌజ్ పీసెస్ మీద 2 తమలపాకులు, పసుపు, కుంకుమ, వక్క, పండ్లు, పూలు, ఒక నాణెము, ఆకుపచ్చ రంగు కానీ, ఎరుపు రంగుగా ఉన్నటువంటి గాజులనేవి ఒక హాఫ్ డజను లేదా డజన్నర మీకు వీలైనంత వరకు అలా పెట్టుకోండి. తర్వాత పచ్చి శనగలు, తోరం కూడా పెట్టుకొని చక్కగా
వాయనంని సిద్ధం చేసుకోండి. ఇప్పుడు మనం పూజని ప్రారంభించాలండి. అయితే ముందుగా దీపారాధన అనేది చేసి పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలు దీపాల దగ్గర వేసుకొని చక్కగా దీపారాధనకు నమస్కారం అనేది చేసుకొని ముందుగా ఆచమనీయము చేసుకొని మీ గోత్రనామాలతోటి సంకల్పం అనేది చేసుకోండి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా గణనాథుణ్ణి ఆరాధిస్తాం కనుక ముందుగా పసుపు గణపతిని పూజించాలి. ఆ గణనాథుని షోడశోపచారాలతోటి పూజించాలండి. అంటే ఆవాహనము, పాద్యం, ఆర్ఘ్యం, ఆసనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు, ధూపం, దీపం, నైవేద్యంని నివేదించి నీరాజన కర్పూర హారతి అనేది సమర్పించాలి. చక్కగా ఆ తర్వాత మంత్రపుష్పం అనేది చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ అనేది చేసుకొని గణనాథునికి కొన్ని అక్షింతలనేవి సమర్పించి క్షమాపారాధన అనేది చెప్పుకొని గణనాథుని దగ్గర అక్షింతలనేవి తీసుకొని కొన్ని అక్షింతలని మీ శిరస్సు పైన వేసుకోండి. ఇంతటితోటి గణపతి పూజ అనేది ముగుస్తుంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించండి. లక్ష్మీ అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించిన తర్వాత అదాంగ పూజ అనేది చేసుకోండి. అంటే మనం వినాయక స్వామిని ఎలా పూజించామో అలాగే లక్ష్మీ అమ్మవారికి కూడా ఆవాహనం, పాద్యం, ఆర్ఘ్యం, ఆసనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు, ధూపం, దీపం, నైవేద్యంని నివేదించాలి. లక్ష్మీ అమ్మవారికి షోడశోపచారాలతో పూజించిన తర్వాత అదాంగ పూజ అనేది చేసుకోవాలి. అదాంగ పూజ అంటే అమ్మవారి ప్రతి అంగానికి పూజ అనేది చేయడము. అమ్మవారిని అదాంగ పూజ చేసిన అనంతరము చక్కగా అమ్మవారికి పసుపు వేస్తూ కానీ, పువ్వులతో కానీ, అక్షింతలతో కానీ, లేదా కుంకుమార్చన చేసుకుంటూ అంటే కుంకుమ వేస్తూ కానీ అష్టోత్తర శతనామావళితో అమ్మవారిని చక్కగా పూజ అనేది చేసుకోండి. ఇలా అష్టోత్తర శతనామావళితో పూజించడం అయిన తర్వాత ధూపదీప నైవేద్యాలను సమర్పించి తర్వాత తోరగ్రంథి పూజ అనేది ప్రారంభించండి. మనం తయారు చేసుకున్నటువంటి తోరాలన్నింటినీ అమ్మవారి దగ్గర పెట్టి చక్కగా ఒక్కొక్క తోరంకు అంటే మనం కట్టుకున్నటువంటి ముడుల దగ్గర తోరంలో అక్షింతలు, కుంకుమ వేస్తూ తోరగ్రంథి పూజ అనేది చేసుకోండి. ఇలా అన్ని తోరాలకి తోరగ్రంథి పూజ చేయడం అయిపోయిన తర్వాత ఆ తోరంలో నుంచి ఒక తోరం తీసుకొని కుడి చేతికి కట్టుకుంటూ ఇక్కడ డిస్ప్లేలో ఇస్తున్నటువంటి ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఆ తోరంని మీ కుడి చేతికి కట్టుకోవాలి. తోరం కట్టుకున్న అనంతరము వాయనం అనేది ఇవ్వాలండి. వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనము అని మనం అనాలి. పుచ్చుకుంటినమ్మ వాయనము అని అమ్మవారు చెప్తున్నట్లు మనం చెప్పాలి. వాయనం ఇచ్చిన అనంతరము తర్వాత కొన్ని అక్షింతలనేవి చేతిలోకి తీసుకొని అమ్మవారి వరలక్ష్మి అమ్మవారి వ్రతకథ అనేది తప్పకుండా చదువుకోవాలి. ఈ కథ చదవడం అయిపోయిన తర్వాత అక్షింతల్ని అమ్మవారి దగ్గర వేసుకొని వాటిలోంచి కొన్ని అక్షింతలని అమ్మవారి ఆశీర్వాదంగా భావించి మన శిరస్సు పైన, మన ఇంట్లో ఉన్నవారి శిరస్సు పైన, పిల్లల పైన, అందరిపైన వేసుకోండి. ఆ తర్వాత అమ్మవారికి చక్కగా మంగళహారతి అనేది ఇవ్వాలి. మంగళహారతి ఇచ్చిన అనంతరము క్షమాపరాధన అనేది చెప్పుకొని అమ్మవారికి మంత్రపుష్పం అనేది సమర్పించుకొని ఆత్మ ప్రదక్షిణ అనేది చేసుకోండి. ఇంతటితోటి వరలక్ష్మి వ్రతం అనేది ముగుస్తుంది. అయితే వరలక్ష్మి పూజ చేసిన అనంతరము అమ్మవారికి ఉద్వాసన అనేది ఎప్పుడు చెప్పాలి, అసలు ఏ విధంగా చేయాలి, ఉద్వాసన మంత్రం ఏమిటి, కలశంలో ఉపయోగించినటువంటి వస్తువులని, కలశం మీద ఉంచినటువంటి కొబ్బరికాయని, జాకెట్ పీస్ని, పూజలో ఉపయోగించినటువంటి నిర్మాల్యాన్ని ఏమి చేయాలి అన్న విషయాలతోటి ఇంకొక వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః.